ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కె. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈరోజు రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు కష్టాల్లో ఉన్నారు. గత ఏడాది నుంచి కూడా కొబ్బరి రైతులు నష్టాలనే చవి చూస్తూ ఉన్నారు. అయితే ధర పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశించారు. ధర పెరగడం లేదు. ఈ రోజు 1000 కొబ్బరికాయలకి 8,000 రూపాయలకు ధర మాత్రమే వస్తూ ఉన్నది. మరి వాళ్ళు కొబ్బరికాయలు కోసి గుట్టగా కోయడానికే 3 రూపాయల నుంచి 4 రూపాయలు రైతుకు ఖర్చు అవుతా ఉన్నది. మరి చేతికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. అంటే ఇతర దేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం, అట్లాగే ఈ ప్రాంతంలో తెగుళ్ళు వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఫలితం అయితే ధర బాగా పడిపోవడంతో కూడా నష్టాలను చూస్తా ఉన్నారు. చివరికి కొబ్బరి తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తా ఉన్నది. అయితే కోకో ఉన్నది కాబట్టి కొబ్బరి అనివార్యంగా రైతులు సాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు కొబ్బరికి సంబంధించిన ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మిల్లింగ్ కొబ్బరికి 11,160 రూపాయలు ధర ప్రకటించింది. అలాగే బాల్ కొబ్బరికి 12,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కూడా ఏమాత్రం సరిపోదు. కనీసం క్వింటాల్ 15,000 రూపాయలు ధర ఉండాలి. అంటే 1000 కొబ్బరికాయలకి కనీసం 15,000 ధర ఉండాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మరి మార్కెట్లో ధర పడిపోయిన ఈ నేపథ్యంలో నాఫెడ్, ఆయిల్ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కొబ్బరి రైతులు నష్టపోతున్నా సరే పట్టించుకోకపోవడం చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి నాఫెడ్, ఆయిల్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా, కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలి. లేని పక్షంలో కొబ్బరి రైతులు సమీకరించి ఆందోళన చేపడతాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కోనసీమ ప్రాంతంలో కానీ, ఉద్దాన ప్రాంతంలో కానీ, ఇతర కొబ్బరి పండించే ఏలూరు, అనకాపల్లి, అట్లాగే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో కూడా రైతులు నష్టపోతా ఉన్నారు. అంటే దేశంలోనే ఇవాళ 4వ రాష్ట్రంగా కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి ఇట్లాంటి ప్రాంతాలు అత్యధికంగా సాగు అవుతున్న ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయం. కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.